శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బుధవారం రోజున ఈ ఆకును రహస్యంగా బీరువాలో పెడితే చాలు, బీరువా మొత్తం కూడా నోట్ల కట్టతో నిండిపోతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి బుధవారం రోజు బీరువాలో ఈ ఆకును పెట్టండి. చాలా అద్భుత ఫలితాలను పొందుతారు. అయితే ఈ బుధవారం అనేది చాలా పరమ పవిత్రమైనది. కాబట్టి ఈరోజు ఎవరైతే బీరువాలో ఆకులు పెడుతూ ఉంటారో వారికి తప్పకుండా ధన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలని ఉండవు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధన సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. కొంతమంది బీరువాలో ఎంత డబ్బును పెట్టినా సరే అది నిల్వ ఉండదు. ఉదయం పెడితే సాయంత్రానికి లేదా మరునాటికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవదు. ఎంత దాచుకుందాం అనుకున్నా సరే బీరువాలో ధనం నిలబడదు. కొంత ధనం దాచుకోవాలని అందరికీ ఉంటుంది కదా. మరి అలా ధనం దాచుకోవాలన్నా, అంటే ధనం నిలవాలి అన్నా బుధవారం రోజు ఒక చిన్న పరిహారాన్ని చేయండి. ఏమీ లేదండి, జస్ట్ బీరువాలో ఈ ఆకును పెడితే సరిపోతుంది. మరి ఇంతకీ బుధవారం రోజు బీరువాలో ఏ ఆకును పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకుముందు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అయితే బుధవారం చాలా విశేషమైనది కదా. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, బీరువాలో ధనం నిలబడడం లేదని బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా బుధవారం ఒక మారేడు ఆకును తీసుకోండి. మారేడు ఆకు చాలా పవిత్రమైనది. మారేడు ఆకుకి ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మన కష్టాలను తొలగించే శక్తి మారేడు ఆకు ఉంది. కాబట్టి మారేడు ఆకును బీరువాలో పెట్టండి. ఇది ఎలా పెట్టారంటే ఏమీ లేదండి, రేపు బుధవారం రోజు చక్కగా ఒక మంచి మారేడు ఆకును తెచ్చుకోండి. చిరుగులు, మచ్చలు, మరకలు లేని మారేడు ఆకును తెచ్చుకొని మీరు ఆ ఆకుని పసుపు కలిపిన నీటిలో కడగండి. ఆ తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని కుంకుమలో చిటికెడు అంటే పచ్చకర్పూరం కూడా కలపండి. ఆ తర్వాత ఈ కుంకుమను, కర్పూరాన్ని నీళ్లు కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఆ పేస్ట్తో మారేడు దళం యొక్క 3 ఆకుల మీద 3 కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ మారేడు ఆకుకి కొంచెం ధూపం కూడా చూపించి ఈ ఆకుకి మీ కోరిక, అంటే ఈ ఆకును పట్టుకొని మీ కోరిక చెప్పుకోండి. అమ్మా, మా యొక్క బీరువాలో ధనం నిలవాలి, మాకు ధనం కలిసి రావాలి. ఆ ధనం అనేది అనవసరంగా ఖర్చు అవ్వకూడదు, ఫ్యూచర్ అవసరాల కోసం ఉపయోగపడాలని మనసారా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మారేడు ఆకును తీసుకుని వెళ్ళి బీరువాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల ధనం ఖర్చు అవ్వకుండా ఉంటుంది. మీ బీరువా ఎప్పుడు కూడా ధనంతో నిండుగా ఉంటుంది. నోట్ల కట్టలతో నిండిపోతుంది. మీకు అసలు ధన సమస్యలనేవి రావు. ఇలా పెట్టిన ఆకును 6 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా సరే ఒక బుధవారం రోజు మార్చుకోవాలి. అంటే పాత ఆకును తీసి పారే నీటిలో పడేసి మళ్ళీ ఇంకొక ఆకుతో ఈ పరిహారం చేసుకొని బీరువాలో పెట్టుకుంటే చాలు. ధనానికి లోటు అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆకుతో ఈ పరిహారం చేసుకుని ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. బుధవారం రోజు ఈ పనులు చేయడం వల్ల మీ సమస్యల నుంచి బయటపడమే కాకుండా మీ యొక్క జాతకమే మారిపోతుందని పండితులు చెప్తున్నారు. మరి బుధవారం రోజు ఏమి చేయడం వల్ల మీ యొక్క సమస్యలు తొలగిపోయి మీరు ఎలా కోటీశ్వరులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ ఇంట్లో ఆహార పదార్థాలను, ఈ చిన్న చిన్న పరిహారాలను ఉపయోగించుకోవడం వల్ల మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచైనా సరే బయటపడే అవకాశం ఉంటుంది. మీ సమస్యలకు సమాధానం దొరకడమే కాకుండా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని, అంటే ఏదైనా పని మీద మీరు ఆటంకాలు కలుగుతున్నాయి అనుకున్నట్లయితే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు విజయం లభిస్తుంది. దీనితో మీరు మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళతారు. మీ మాట సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
అంటే మీ మాటకి సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఎవరి జాతకంలో అయితే బుధగ్రహ బలంగా ఉంటుందో వారు చేసే ప్రతి పనిలో కూడా అద్భుత విజయాలు సాధిస్తారు. ఈ పరిహారాన్ని ఆడవారు, మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం పూట ఈ పరిహారం చేసుకోవచ్చు. బుధవారం రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. మీరు ఎటువంటి సమస్యల నుంచైనా సరే బయటపడడానికి, మీ సమస్యకు సమాధానం దొరకడానికి, మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు రాకుండా ఉండడానికి బుధవారం ఉదయం స్నానం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి. దానిలో కొద్దిగా ధనియాలు, కొద్దిగా బెల్లాన్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న దాన్ని మీ పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు నైవేద్యం పెట్టుకోవాలి. మీ ఇష్టదైవానికి వివిధ రకాల పూలతో పూజించి ఆ దైవానికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవాలి. మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడేయమని చెప్పుకొని నమస్కరించి ధనియాలు, బెల్లాన్ని మీ కుటుంబ సభ్యుల్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ప్రతి బుధవారం చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పెట్టడమే కాకుండా మీ వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనవృద్ధి కూడా కలుగుతుంది. దీనితో మీరు ధనవంతులు కూడా అవుతారు. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. గరికి పూసలంటే గడ్డిని లేదా గరికి పూసలు తీసుకోవాలి. అవి 11 లేదా 21 గరిక పూసలు తీసుకోవాలి. ఒక ఎర్రటి దారాన్ని తీసుకొని గరికను మాలలాగా కట్టాలి. ఆ మాలను మీ పూజ గదిలో వినాయకుడి పటానికి లేదా విగ్రహానికి వెయ్యండి. అయితే వినాయకుడికి ధూప దీప నైవేద్యాలతో పూజించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే చాలు, మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి మీ కోరికలను, మీ సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకున్నటువంటి ఆ సమస్య నుంచి బయటపడేయడమే కాకుండా మీరు ఆనందంగా ఉంటారు. ఇలా ఈ 3 బుధవారాలు లేదా 11 బుధవారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని పండితులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మీరు అన్ని విజయాలు కూడా సాధిస్తారు. అయితే ఈ పరిహారం ఇలా చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలు, కష్టాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. కాబట్టి నమ్మకంతో ఈ ప్రయత్నం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.